తెలంగాణలో మస్తు కంపెనీలు పెట్టించి చైనా +1 కంట్రీ చేసడానికి రేవంతన్ సారు దావోస్లో మస్తు తిప్పల పడుతున్నాడు. అక్కడికి వెళ్ళి తీసుకొస్తున్న పెట్టుబడుల గురించి నిన్న మాట్లాడుకున్నాం. మరి ఇయాలేం నడుస్తున్నది, ఇంకెన్ని కంపెనీలు వస్తున్నాయో కూడా అరుచుకోవాలి కదా. చలో పాండ్రి. వారెవ్వా, ఏం పెట్టుబడులు వరద లెక్కనే వస్తున్నాయి పోన్రి. అమెజాన్ వాళ్ళు 60,000 కోట్లు పెడతారట. సన్ పెట్రోకెమికల్స్ కంపెనీలు 45,000 కోట్లు పెడతారట. అట్లనే ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు కూడా కంపెనీలు పెడతామన్నారట. ఇవాళ ఇప్పటి వరకే 1,00,000 కోట్లకు మించిన పెట్టుబడులు వచ్చినాయట. అంటే ఈ దెబ్బతోని ఓట్లప్పుడు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏడాదికి 2 లక్షల కొలువులు కూడా అయిపోతాయి కావచ్చు పోన్రి. ముఖ్యమంత్రి అంటే మా రేవంతన్ సారే. ఎవరన్నా ఇంత మంచిగా కంపెనీలు పట్టుకొచ్చిండ్రా అని కాంగ్రెస్ వాళ్ళు మస్తు చెప్పుకుంటున్నారు. ఇక్కడ దాకా మంచిగానే ఉన్నది గాని అసలు కథ ఇక్కడనే ఉన్నది. పోయినేడు కూడా ఇట్లనే చెప్పుకున్నారు. JSW కంపెనీతోని 9,000 కోట్ల ఒప్పందం అన్నారు. కానీ దానికే ఇప్పటిదాకా అతిగతి లేదు. మళ్ళా ఈసారి కూడా వాళ్ళతోని ఒప్పందాలైనాయట. గోద్రేజ్ కంపెనీ 1,000 కోట్లు అన్నారు. అది ఇంకా మాట ముచ్చటగానే ఉన్నది. అదానీ కంపెనీ 12,000 కోట్లు పెడతదన్నారు. గోడి ఇండియా 8,000 కోట్లు అన్నారు. వెబ్ వర్క్స్ 5,000 కోట్లు అన్నారు. ఇట్లా చాలా కంపెనీలతోని ఒప్పందాలు చేసుకున్నాం. పోయిన సర్కారోళ్ళ కంటే తోపులం 45,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చినామని చెప్పుకుండ్రు. కానీ అందులో ఒక్క ఉబర్ కంపెనీ తప్ప ఏ ఒక్క పని ముంగటపడలే. మళ్ళా ఇప్పుడు వచ్చి 1,00,000 కోట్లు దాటిపోయినాయని గొప్పలు చెప్పుకుంటున్నారు. పాత వాటి ముచ్చట మాత్రం ఎత్తుతలేరు. ఈ దావోస్ ముచ్చట చూస్తాంటే ఉప్పు కారం మసాలా లేకుండా ముక్కల కూర వండుకున్నట్టే ఉన్నది. సూపుకు సక్కగుండే, తినటానికి పనికి రాదాయే. ఈ కంపెనీలు పెట్టుబడులు కూడా పబ్లిసిటీ చేసుకుంటానికి మంచిగున్నాయి గాని రాష్ట్రానికి ఏం ఫాయిదా అవుతుందో ఏమో పోన్రి. కానీ హైదరాబాద్ లా ఇప్పటికే ఉన్న కంపెనీలతోని దావోస్ లా ఒప్పందం చేసుకొని దాన్ని కూడా మస్తు పబ్లిసిటీ చేసుకుంటున్నారు చూడుండ్రి. మీ తెలివికి మొక్కాలే పోన్రి.